ఆలుగడ్డ టమాటా కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఉడకబెట్టిన ఆలుగడ్డలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, జీలకర్ర, ఆవాలు, పసుపు, నూనె. ప్యాన్ వేడెక్కింది, తగినంత ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేయాలి, ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిరపకాయ వేయాలి, పసుపు. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఆలుగడ్డలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు, ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉడికిపోయినవే కదా ఆలుగడ్డలు, ఎక్కువసేపు టైం పట్టదు ఉడకడానికి. ఆల్రెడీ మెత్తగా ఉడికినాయి కదా, 1 నిమిషం ఇట్లా కలిపేసి వెంటనే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి కలపాలి. ఆలుగడ్డ ముక్కలకి అల్లం బాగా పడితేనే టేస్ట్ వస్తుంది కూర. ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకున్నాం. ఇప్పుడే కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి అల్లం వేసినాం కదా, 2 నిమిషాలు మగ్గాలి. 2 నిమిషాలు మగ్గాక టమాటా వేసుకుందాం. ఆలుగడ్డలు 2 నిమిషాలు అయిపోయింది, మగ్గిపోయినాయి. ఆయిల్లో మగ్గడం ఉంటే ఇప్పుడు టమాటా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు సగం మగ్గిపోయినాయి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలిపి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గితే టమాటా మెత్తగా ఉడికిపోతుంది. మూత పెడదాం. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గాలి. టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేయాలి. అంతా బాగా కలిపేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇంకా 2 నిమిషాలు మగ్గిపోయింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఆలుగడ్డ టమాటా కూర రెడీ అయింది.